హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమజా స్వీట్ హోమ్. ఈరోజు మన వీడియోలో చీజీ అండ్ టేస్టీ మ్యాక్రోనీ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. సో చూసేద్దామా. ఫస్ట్ నేను 2 టమాటోస్ 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ దాంట్లోకి ఎండుమిరపకాయలు ఒక 4 or 5 స్పైసీకి తగ్గట్టు అనమాట వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా కొద్దిగా ఉడకాలన్నమాట. టమాటోలు అంతా బాగా ఉడకాలి. ఇదంతా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లార్చుకొని ఇది పక్కన పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇది చల్లారిపోయింది, పేస్ట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత మనము ఒక 2 గ్లాసెస్ అలాగా వాటర్ వేసుకోవాలి. మనము ఈ వాటర్ వేసుకొని మ్యాక్రోనీస్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutesలో మంచిగా బాగా ఉడికిపోతాయి మ్యాక్రోనీస్. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 minutes అయితే సరిపోతుంది కరెక్ట్గా. చూడండి, ఇలాగా బాగా వాటర్ అనేది పైకి ఇట్లా మసలాలన్నమాట. మసిలితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకి మ్యాక్రోనీస్ అనేవి కుక్ అయినట్టు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. సో ఇదంతా వాటర్ అంతా వంపుకోవాలన్నమాట. వంపుకొని పక్కన ఇవి డ్రై చేసుకోవాలి మ్యాక్రోనీస్ అనేది. ఇంకొక సైడ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. నార్మల్గా మ్యాక్రోనీస్ ఆర్ నూడిల్స్ ఏమైనా చేసేటప్పుడు ఆలివ్ ఆయిల్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చిన్న కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అనమాట, చిన్న కట్ చేసి పెట్టుకున్నాను అది. అండ్ దాంట్లోకి ఒక 1 చాప్డ్ ఆనియన్, సో చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకోవాలి గ్రీన్ మిర్చి అనమాట. ఒక్కటే అయితే సరిపోతుంది, 1, 2 అయితే. కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ మనము టమాటో పేస్ట్లోకి కొద్దిగా ఎండుమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా స్పైసీ తక్కువ తినేవాళ్ళు మీరు ఈ గ్రీన్ చిల్లీ కూడా స్కిప్ చేయొచ్చు. బట్ గ్రీన్ చిల్లీ వేస్తే టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి వేస్తున్నాను. మీకు స్పైసీ తక్కువ కావాలంటే మీరు ఎండుమిరపకాయలు కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. సో ఇదంతా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్గా అవ్వాలి. ఎక్కువ మరీ అవసరం లేదు, ఇట్లా లైట్గా బ్రౌన్ కలర్ అయితే చాలు. ఇప్పుడు దీంట్లోకి మీరు కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ బ్రొకోలీ యాడ్ చేస్తున్నాను, తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే క్యాప్సికమ్ యాడ్ చేయొచ్చు, క్యారెట్ యాడ్ చేయొచ్చు. సో ఏవైనా వెజిటేబుల్స్ మీరు అన్నీ దీంట్లోకి వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది అని ఏం లేదు, ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. సో డిపెండ్స్ అనమాట. సో టమాటో అయితే నేను ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ దీంట్లో టమాటో వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వెజిటేబుల్కి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేస్తే వెజిటేబుల్స్ అన్నీ త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకు నేను సాల్ట్ వేస్తున్నాను. సో ఎప్పుడైనా ఏదైనా ఫాస్ట్గా ఉడకాలి అంటే కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. అది ఒక చిన్న చిటికా అండి. సో ఇదంతా జస్ట్ ఒక లైట్గా ఒక 2-3 minutes వరకు వేగితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, మనకి స్వీట్ కార్న్ తెలుస్తుంది లైట్గా బాయిల్ అయినట్టు. చూడండి ఇలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. జనరల్గా పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉండే ఫుడ్ పెడితే బాగా ఇష్టపడతారండి తినడానికి. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటో పేస్ట్ వేసేసుకోవాలి మొత్తము. ఇదంతా కూడా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. కొద్దిగా ఆ పచ్చి స్మెల్, టమాటో పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు వేగాలి.
చూడండి బాగా మసులుతుంది. మీరు కావాలంటే దీంట్లోకి వాటర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు, కొంచెం డ్రైగా ఉండాలని చెప్పి. ఇప్పుడు దీంట్లోకి నేను మ్యాక్రోనీస్ అన్నీ వేసేసుకుంటున్నాను. చాలామంది మ్యాక్రోనీస్ కొద్దిగా జ్యూసీగా ఇష్టపడతారు అండ్ కొంతమంది డ్రైగా ఇష్టపడతారు. సో నేను అంత జ్యూసీగా లేకుండా అంత డ్రైగా లేకుండా నార్మల్గా చేస్తున్నాను. సో దీంట్లోకి సీజనింగ్స్ వేసుకోవాలి అండ్ ఆరిగెనో వేసుకోవాలి, మయోనీ వేసుకోవాలి, చీజ్ కూడా వేసుకోవాలి. చీజ్ మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, బట్ నేను లైట్గా వేస్తున్నాను. అండ్ టమాటో సాస్ కొద్దిగా వేసుకోవాలి, టమాటో కెచప్ కూడా వేసుకోవాలి. అండ్ దీంట్లో కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను జస్ట్ ఫర్ టేస్ట్ కోసం అనమాట. సో చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, బట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కొద్దిగా ఒక 1 స్లైస్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా జస్ట్ ఇంక ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇది చీజ్ వేసుకున్న తర్వాత జస్ట్ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు మనము కొద్దిగా మెల్లమెల్లగా మిక్స్ చేసుకోవాలి. సో మయోనీ ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను మయోనీ కంటే ఎక్కువ చీజే ప్రిఫర్ చేస్తాను. సో ఇదంతా జస్ట్ లో ఫ్లేమ్లో అలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి వితిన్ 10 minutesలో అయిపోతుందండి. ఓన్లీ మ్యాక్రోనీస్ కొద్దిగా ఉడకడమే లేటు, మిగతావన్నీ ఫాస్ట్గా మనకి అయిపోతాయి, పెద్ద టైం ఏం పట్టదు. మీకు చీజ్ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇదే టైంలో, లేదు అంటే మీరు సర్వ్ చేసుకున్న టైంలో పైన కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ హాట్గా తింటేనే టేస్ట్ ఉంటుంది అనమాట, చల్లగా అయిపోయిన తర్వాత అస్సలు బాగోదు. సో హాట్గా సర్వ్ చేసేసుకోవడం అంతే. చీజీ క్రీమీ మ్యాక్రోనీ మసాలా రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో ఇది హాట్గా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంతవరకు మన ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.